హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 6 కరెంట్ అఫైర్స్ వీడియోస్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక పాకిస్తాన్లో భారీ బంగారు నిల్వలు అనేవి బయటపడటం జరిగింది. సో పాకిస్తాన్ దేశంలో ఎక్కడ అంటే పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ అనే జిల్లాలో, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ అనే జిల్లాలో ఈ భారీ బంగారు నిక్షేపాలు అనేవి బయటపడ్డాయంట. సో సింధు నది ప్రాంతంలో ఈ నిక్షేపాలు అనేది కనుగొనడం జరిగింది. సో మరి దీని యొక్క వర్త్ ఎంత ఉందంటే, దీని విలువ ఎంత అంటే 80,000 కోట్ల విలువ గల నిక్షేపాలు అనేవి బయటపడడం జరిగింది, బంగారు నిల్వలు. సో వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ దేశానికి ఈ నిల్వలు వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వచ్చేసి పేదరికంలో ఉంది కాబట్టి ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఈ బంగారు నిల్వలు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వివిధతగా అమృత్ మహోత్సవ్ అనే ప్రోగ్రామ్ యొక్క రెండవ ఎడిషన్ మార్చ్ 5న ప్రారంభించారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే ఈ మహోత్సవ్ ప్రారంభించబడింది. సో ఇది వచ్చేసి మార్చి 6 నుంచి 9 వరకు ఇది జరగబోతుంది అనమాట, వివిధతగా అమృత్ మహోత్సవ్ అనే ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి 500 మెంబర్స్ కళాకారులు మరియు చరిత్రకారులు ఇందులో పాల్గొని వారి యొక్క ప్రదర్శనలని ప్రదర్శిస్తారు. వాళ్ళ సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది రెండవ ఎడిషన్ అని చెప్పాను కదా, దీనికి సంబంధించి టోటల్గా 7 ఎడిషన్స్ అనేవి జరగబోతున్నాయంట. ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2024 ఫిబ్రవరి 8 నుంచి 11 మధ్యలో జరిగింది. సో ఇక్కడ ఎడిషన్ అంటే ఒక్కొక్క ప్రాంతానికి ప్రాతినిధ్యం అనేది వహిస్తారండి. అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతం మరియు నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు, ఇట్లా సపరేట్గా ఒక్కో ఎడిషన్ ఒక్కొక్క ప్రాంతానికి ప్రాముఖ్యత అనేది వాళ్ళ సంస్కృతి గురించి అవగాహన పరిచయం అనేది చేపిస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఎడిషన్ వచ్చేసి మన దక్షిణ భారతదేశానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఎడిషన్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరి. ఈ సెకండ్ ఎడిషన్లో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ ఎడిషన్ దేనికి ప్రాముఖ్యత అంటే దక్షిణ భారతదేశానికి ప్రాముఖ్యత, అంటే వారి యొక్క సంస్కృతిని పరిచయం చేస్తుంది. వారి సంస్కృతి వారసత్వం ఏదైతే ఉంటుందో దాని మీద అవగాహన అనేది పెంచడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి ఏటి కొప్పాక బొమ్మలు అని చెప్పాను కదా, సో వారి యొక్క స్టాల్ అనేది ప్రదర్శించబోతున్నారు ఈ వివిధతగా అమృత్ మహోత్సవ్లో. మరి తెలంగాణ నుంచి అంటే సిరిసిల్ల చేనేత వస్త్రాలకు సంబంధించి ఒక వ్యక్తిని ఈ మహోత్సవ్కి ఆహ్వానించడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ టాపిక్గా నేను చెప్తాను. సో తెలంగాణ నుంచి సిరిసిల్ల చేనేత వస్త్రాలు, నెక్స్ట్ ఏపీ నుంచి వచ్చి ఏటి కొప్పాక బొమ్మలు. సో గుర్తుంచుకోండి, మార్చి 6 నుంచి 9 మధ్యలో ఈ మహోత్సవం అనేది జరగబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి లైవ్ స్టాక్స్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది జంతువులకి, పశువులకు సంబంధించి హెల్త్ గురించి మరియు వాటి యొక్క వ్యాధుల నియంత్రణకు సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో LHDCP అనే ప్రోగ్రామ్కి ఒక సవరణ అనేది చేస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. రీసెంట్గా ఒక సవరణ చేశారు. సో ఆ సవరణ ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కింద 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ LHDCP కింద 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ NADCP, నెక్స్ట్ వచ్చేసి LHDC. ఈ 2 ప్రోగ్రాంలు అనేవి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నాయి. సో దీనికి కొత్తగా ఏమి యాడ్ చేశారంటే పశు ఔషధి అనే ఒక కార్యక్రమాన్ని కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి ఏంటంటే జనరిక్ మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. పశువులకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి జనరిక్ ఔషధాలను ఈ కార్యక్రమం కింద ఇవ్వడం జరుగుతుంది, కొంచెం తక్కువ ధరలలో. పశు ఔషధ అనే కొత్త కార్యక్రమాన్ని దీనికి యాడ్ చేశారనమాట. సో దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం దీని గురించి చూస్తే కనుక LHDCP గురించి చూస్తే ఈ ప్రోగ్రామ్కి 2024 నెక్స్ట్ అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరం, నెక్స్ట్ ఈ ఇయర్ ఆర్థిక సంవత్సరానికి కలిపి 3,880 కోట్ల బడ్జెట్ని ఈ ప్రోగ్రామ్కి కేటాయించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి కొత్తగా యాడ్ చేశారని చెప్పాను కదా, పశు ఔషధి అని కార్యక్రమాన్ని. సో దీనికి వచ్చేసి 75 కోట్లు అనేది కేటాయించడం జరిగిందన్నమాట. సో ఇవి ఏంటంటే పశువులు ఉంటాయి కదా, వాటికి ఏవైతే వ్యాధులు వస్తాయో వాటిని నియంత్రించడం కోసం వాటికి అవ్వాల్సిన వైద్య సేవలు కానీ వ్యాక్సిన్లను కానీ సో ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏ మినిస్ట్రీ అంటే మత్స్య, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమక
పాడి పరిశ్రమ శాఖ వచ్చేసి దీన్ని అమలు చేస్తుంది. ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని అమలు చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 2022లో ఈ LHDCP అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి ఇక్కడ పశువులకు సంబంధించిన కొన్ని డిసీజ్ చూస్తే కనుక ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, బ్రూసెల్లోసిస్, PPR, లంపీ స్కిన్, క్లాసికల్ స్వైన్ ఫీవర్, ఈ వ్యాధులు అయితే ఏవైతే ఉంటాయో వాటి నియంత్రణ కొరకు వ్యాక్సినేషన్స్ కానీ మందులు కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట పశువులకి. అండ్ ఇక్కడ ఇంకొక టార్గెట్ ఉంది, అదేంటంటే NADCP ప్రోగ్రామ్ కింద, నేషనల్ యానిమల్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద 2030 నాటికి ఒక 2 వ్యాధులను, పశువులలో వచ్చే 2 వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవేంటంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, నెక్స్ట్ వచ్చేసి బ్రూసెల్లోసిస్. ఈ 2 వ్యాధులను 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు NADCP అనే ప్రోగ్రామ్ కింద. సో ఇది వచ్చేసి ఇంకా టోటల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ LHDCP అనే ప్రోగ్రామ్ కింద ఇంకా కొత్తగా ఒక కార్యక్రమాన్ని యాడ్ చేశారు, పశు ఔషధి. దానికి కేంద్ర క్యాబినెట్ వచ్చేసి సవరణకు ఆమోదం తెలపడం జరిగింది అండ్ కొంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ CEOగా ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. సో అతని నేమ్ వచ్చేసి అజయ్ బాదు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, జెమ్ అని అంటారు. సో ఒక పోర్టల్ అన్నమాట. ఇది 2016 ఆగస్ట్ 9న ఏర్పాటు చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. జెమ్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో పోర్టల్ అన్నమాట. సో ఇదేంటంటే ప్రభుత్వ శాఖలు అయితే ఏవైతే ఉంటాయో తమకు కావాల్సిన వస్తువులను, ఏవైతే థింగ్స్ అనేది అవసరం ఉంటుందో ఆ వస్తువుల కొనుగోళ్లకు వీలుగా ఈ పోర్టల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందంట, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినట్టు. సో CEOగా అజయ్ బాదుని నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 12th రీజనల్ 3R అండ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఇన్ ఏషియా అండ్ పసిఫిక్. ఈ ఫోరం వచ్చేసి ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. మార్చ్ 3 నుండి 5 వరకు ఒక సదస్సు అనేది జరిగిందన్నమాట. సో మెయిన్గా దేని గురించి ఫోకస్ చేశారంటే సర్క్యులర్ ఎకానమీ గురించి అండ్ 3R, రిడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్ వంటి విధానాలపై ఈ సదస్సులో ఫోకస్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లోని జైపూర్ వేదికగా ఈ ప్రోగ్రామ్ అనేది జరిగిందన్నమాట. సో మరి థీమ్ ఏంటి అంటే రియలైజింగ్ సర్క్యులర్ సొసైటీస్ టువర్డ్స్ అచీవింగ్ SDGs అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ కార్బన్ న్యూట్రాలిటీ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్. సో ఇది వచ్చేసి థీమ్ అన్నమాట. సో దీనికి ఈ సదస్సుకు వచ్చేసి 38 దేశాల నుండి ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు, 15 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇందులో పాల్గొన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 38 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు కాకుండా 500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగిందనమాట. సో ఇందులో ఏంటంటే జైపూర్లో జరిగిందని చెప్పాను కదా. సో జైపూర్ వేదికగా ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే సర్క్యులర్ ఎకానమీ మాదిరిని అమలు చేయడానికి కొన్ని గైడ్లైన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఒక గైడ్లైన్స్ అనేది అమలు చేయడం జరిగిందనమాట, సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి గైడ్లైన్స్. నెక్స్ట్ వచ్చేసి వ్యర్థాల నిర్వహణ గురించి, వనరులని మరింత సమర్థవంతంగా ఎలా అయితే యూజ్ చేసుకోవాలో వాటికి సంబంధించిన విధానానికి సంబంధించిన చర్యల గురించి జైపూర్ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. సో జైపూర్ డిక్లరేషన్ ఇచ్చింది దేని మీద ఫోకస్ చేసిందంటే సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి, నెక్స్ట్ వ్యర్థాల నిర్వహణ మరియు వనరులు ఏవైతే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే 3R మోడల్, రిడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్ వంటి విధానాలను యూజ్ చేయాలన్నట్టు జైపూర్ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ పర్వతమాల పరియోజన కార్యక్రమం. దీనికి కూడా కేంద్ర క్యాబినెట్లో దీనికి నిధులు ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ కేంద్ర క్యాబినెట్లో 2 ఉత్తరాఖండ్లో 2 రోప్ వేల ఏర్పాటు కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా 6,811 కోట్లు అనేది ఇస్తుందన్నమాట. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఆ రోప్ వేల్ 2 అని చెప్పాను కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు ఒక రోప్ వే, నెక్స్ట్ గోవింద్ ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్ వరకు 2 రోప్ వేలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇవి పూర్తి అవ్వడానికి 4 to 6 years అనేది టైం అనేది పడుతుందంట. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రయాణ సమయం తగ్గించవచ్చు మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. అమర్నాథ్ యాత్ర వచ్చేసి ప్రారంభం అవబోతుందంట. ఎప్పటి నుంచి అంటే జూలై 3 నుంచి ఆగస్ట్ 9 వరకు ఈ యాత్ర అనేది జరుగుతుందంట శ్రావణ మాసంలో. సో ఇక్కడ అమర్నాథ్ పుణ్యక్షేత్రం యొక్క లొకేషన్ చూస్తే కనుక కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రం లొకేట్ అయ్యి ఉందంట. సో టోటల్గా ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రం యొక్క ఎత్తు చూస్తే కనుక 3880 మీటర్ల ఎత్తులో ఉంటుందంట ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రం. సో అక్కడ శివలింగం అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ అనే ఒక ఆటకు ఒక క్రీడాకారుడు వీడ్కోలు అంటే రిటైర్మెంట్ ప్రకటించని ఉన్నారు. సో అతని నేమ్ ఏంటంటే ఆచంట శరత్ కమల్. ఆచంట శరత్ కమల్ వచ్చేసి భారత ఆటగాడు, టేబుల్ టెన్నిస్ ఆటగాడు అనమాట. సో ఇతను రిటైర్మెంట్ ప్రకటించడం జరుగుతుంది. సో ఇతను ఎక్కడ బర్త్ ప్లేస్ చూస్తే కనుక చెన్నై అనమాట. చెన్నైకి చెందిన ఇతను రిటైర్మెంట్ని ప్రకటించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక లాస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఇతను తన రిటైర్మెంట్ని ప్రకటిస్తాడంట. సో ఆ లాస్ట్ మ్యాచ్ ఏంటంటే ప్రపంచ టేబుల్ టెన్నిస్ టోర్నీ. ఇది ఎక్కడంటే చెన్నైలో జరగబోతుంది అనమాట. మార్చ్ 25 నుంచి 30 మధ్యలో ఈ టోర్నీ అనేది జరుగుతుంది. సో ఈ టోర్నీ ఆడిన తర్వాత అతని రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరగబోతుంది. సో అతను ఆడే లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇది చెన్నైలో జరగబోయే మ్యాచ్. సో ఇతని యొక్క డీటెయిల్స్ చూస్తే కనుక ఇతనికి 2004లో అర్జున్ అవార్డు రావడం జరిగిందంట. నెక్స్ట్ 2022లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతను 2004, 2008, 2016, 2020, 2024 ఒలింపిక్స్లో భారత్కి ప్రాతినిధ్యం వహిస్తూ గేమ్స్ అనేది ఆడడం జరిగింది. సో గుర్తుంచుకోండి, టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్. ఇతను రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు టేబుల్ టెన్నిస్ గేమ్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్రికెట్ క్రీడాకారుడు, ఆస్ట్రేలియా బ్యాటర్. వన్డే క్రికెట్కు స్టీవెన్ స్మిత్ అనే ఆటగాడు వీడ్కోలు తెలపడం జరిగిందనమాట. సో వన్డే క్రికెట్ ఏదైతే ఉంటుందో దానికి వీడ్కోలు చెబుతూ నిలిచిన క్రికెటర్ ఎవరంటే స్టీవెన్ స్మిత్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆటగాడు. నెక్స్ట్ వచ్చేసి నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను నామినేట్ చేయడం జరిగిందంట. సో ఇతను ఎందుకు అంటే కొన్ని దేశాల మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించాడంట. ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో ఆ కారణం చేత నోబెల్ శాంతి బహుమతికి ఇతన్ని నామినేట్ చేశారన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, చైనా రక్షణ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని భారీగా పెంచడం జరిగిందంట. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్తో చూస్తే కనుక ఈ ఇయర్కి 7.2% అనేది పెంచడం జరిగిందన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే రక్షణ బడ్జెట్ 23,000 కోట్ల డాలర్లు ఉంటే ప్రస్తుతం వచ్చేసి 24,900 కోట్ల డాలర్లు ఈ ఇయర్ కంట. సో టోటల్గా 7.2% అనేది పెంచడం జరిగింది. సో మనల్ని కొన్ని ఇంకా వేరే కంట్రీస్ చూస్తే భారత్ చూస్తే కనుక రక్షణ బడ్జెట్ ఎంత ఉంది, భారత్ ఎంత కేటాయించింది రక్షణ రంగం కోసం అంటే 778 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ అమెరికా అయితే హైయెస్ట్ 89,000 కోట్ల డాలర్లు రక్షణ బడ్జెట్గా కేటాయించడం జరిగింది అమెరికా. సో చైనా వచ్చేసి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చేసి 7.2% వచ్చేసి పెంచడం జరిగిందంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణలో మొట్టమొదటి గ్లకోమా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారంట. ఇది ఒక ఏంటంటే ఐ డిసీజ్ అంటే నేత్ర వ్యాధులకు సంబంధించిన ఒక సెంటర్ అంట. సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడంటే కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు నల్గొండలో. సో దీన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లెన్స్కార్ట్ సంస్థ వచ్చేసి తెలంగాణలో పెట్టుబడి పెట్టి భారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది తెలంగాణలో. ఎక్కడంటే హైదరాబాద్ శివారులోని తుక్కుగూడ అనే ప్రాంతంలో లెన్స్కార్ట్ తన భారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతుంది ఉత్పత్తి కేంద్రాన్ని. సో టోటల్గా 1,500 కోట్లతో ఈ భారీ పరిశ్రమ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది లెన్స్కార్ట్. సో ఈ పరిశ్రమ కారణంగా టోటల్గా ఎంతమందికి అంటే 1,600 మందికి ఉపాధి ఛాన్సెస్ అంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుందంటే 1,600 మెంబర్స్కి. సో మార్చి 6న శంకుస్థాపన చేయడం జరిగింది ఈ పరిశ్రమకి మంత్రి శ్రీధర్ బాబు గారి చర్చ. నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హర్యానాలోని గురుగ్రామ్లో దీని యొక్క లెన్స్కార్ట్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ అంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వాహన్ సారథి అనే పోర్టల్స్ని కేంద్రానికి సంబంధించిన పోర్టల్స్ అన్నమాట. ఇవి వాహన్ పోర్టల్ అండ్ సారథి పోర్టల్. సో ఈ 2 పోర్టల్స్ని తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందంట. సో దీని ద్వారా ఏవైతే రిజిస్ట్రేషన్లు లైసెన్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఈ పోర్టల్స్ ద్వారా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే అక్కడ
ఆఫీసెస్ చుట్టూ ఆర్టీఏ ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనం పొందవచ్చంట ఈ సేవలు. ఆర్టీఏకి సంబంధించిన ఏవైతే డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సేవలు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా పొందడం జరుగుతుందంటే ఈ పోర్టల్స్ ద్వారా వాహన్ సారథి. సో ఈ పోర్టల్స్ వచ్చేసి తెలంగాణలో కూడా అందుబాటులోకి వచ్చాయి. తిరుమలగిరి అనే ఆర్టీఏ ఆఫీస్లో ఈ పోర్టల్స్ అనేవి అమల్లోకి రావడం జరిగిందంట. సో దశల వారీగా ఈ పోర్టల్స్ తెలంగాణ రాష్ట్రం అంతా అమల్లోకి రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, వివిధతక అమృత్ మహోత్సవ్లో తెలంగాణ నుంచి సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శన అనేది జరగబోతుంది. ఎవరు అంటే వెల్ది హరిప్రసాద్ ఈ సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శనను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించనున్నారు. తెలంగాణ నుంచి సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శన జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ వచ్చేసి ఒకటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 ప్రోగ్రామ్స్ని రికగ్నైజ్ చేసింది. ఏ విధంగా అంటే బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్గా రికగ్నైజ్ చేసింది అనమాట. సో ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి టాస్క్ అన్నమాట, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కిల్ సెన్సెస్. టాస్క్ అంటే ఏంటంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్. ఇది 2014లో ఏర్పడింది ఈ టాస్క్ అనే ప్రోగ్రాము. సో ఇదేంటంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, కాలేజెస్ కానీ, సో వారికి మరియు ఇంకా ఉపాధి కల్పించే దిశగా స్కిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట టాస్క్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా. నెక్స్ట్ స్కిల్ సెన్సెస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2025లో దీన్ని ఏర్పాటు చేశారంటే స్కిల్ సెన్సెస్ అంటే యువతలో అంటే ఎవరైతే రీసెంట్గా స్టడీస్ అనేవి కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో స్కిల్ అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి అనే వాటికి సంబంధించి ఒక స్కిల్ సెన్సెస్ని నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఈ 2 ప్రోగ్రామ్స్ని బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్గా నీతి ఆయోగ్ వచ్చేసి రికగ్నైజ్ అంటే అప్రిషియేట్ చేయడం జరిగిందంట ఈ 2 ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో కోటీశ్వర్లు కుబేర్లకు సంబంధించి ఒక నివేదిక ఏ సంస్థ ఇవ్వడం జరిగిందంటే నైట్ ఫ్రాంక్ అనే సంస్థ వచ్చేసి ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే భారత్లో కోటీశ్వర్లు మరియు కుబేర్లు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 6% ఉంది, అంటే 6% పెరిగిందంట భారత్లో కోటీశ్వర్ల సంఖ్య మరియు కుబేరుల సంఖ్య. సో మరి మన భారత్ కోటీశ్వర్ల పరంగా చూస్తే అంటే కోటీశ్వర్లు అంటే ఏ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తారంటే 87 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారిని కోటీశ్వర్లు అంటారంటే. సో మరి కోటీశ్వర్ల లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే భారత్ 4వ స్థానంలో ఉందంట. మరి కుబేరుల యొక్క స్థానంలో చూస్తే కనుక భారత్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. సో మరి కోటీశ్వర్ల సంఖ్యలో టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే అమెరికా, చైనా, జపాన్ టాప్ 3లో ఉన్నాయి. భారత్ వచ్చేసి కోటీశ్వర్ల పరంగా భారత్ 4వ స్థానంలో ఉండడం జరిగింది. మరి కుబేర్లు అంటే 8700 కోట్ల సంపద కలిగిన వారిని కుబేరులు అంటారంట. సో భారత్లో ప్రజెంట్ ఎంతమంది కుబేర్లు ఉన్నారంటే 191 మంది కుబేర్లు భారత్లో ఉండడం జరిగింది. ఎంతమంది? 191 మంది. సో ఈ కుబేర్ల పరంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే టాప్ 3లో ఉంది. అమెరికా ఫస్ట్, చైనా సెకండ్, భారత్ టాప్ 3లో ఉంది. సో గుర్తుంచుకోండి, కోటీశ్వర్ల పరంగా భారత్ టాప్ 4లో ఉంటే కుబేర్ల పరంగా భారత్ టాప్ 3లో ఉందని గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.